దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన మొదటి చరణము. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో దేవుడి కంటే నమ్మదగిన వారు ఎవరూ లేరు. ఇది ఖచ్చితమే. అనుభవించిన వారికి ఈ సంగతి వేరే చెప్పనవసరము లేదు. మనుషులను నమ్మి మోసపోయిన వారు, వంచబడిన వారు అనేకులు. అయినను కూడా గత్యంతరము లేక మనుషులనే ఆశ్రయిస్తూ మళ్ళీ మళ్ళీ వంచబడుతున్న పరిస్థితులు చాలా మంది జీవితాల్లో సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యమును బట్టి భక్తులు కోరహు కుమారులు చెబుతున్న మాటలు ఇవి. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. ఆయన కంటే వేరొక ఆశ్రయము మనకు లేదు. ఒకవేళ ఈ లోకములో మనుషులను మనం చేర్చుకుంటాం, కానీ మనలను కూడా వారు చేర్చుకుంటారో లేదో తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో వారే మనకు ప్రమాదమును కలిగచేసేవారై ఉన్నారు. వారి మాటల చేత మనలను దగ్గరికి చేర్చుకుని మన యొక్క ప్రతి బలహీనతలను వారు ఆసరా చేసుకుని వంచే మనస్తత్వాలు కలిగిన వారు కోకొల్లలు ఉన్నారు. ఈ రోజున అనేక మంది మేము మోసపోయాము అని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారు డబ్బులిచ్చి మోసపోవడం, తమ జీవితాలను అర్పించి తమ యొక్క సమస్తమును సమకూర్చుకుని వారికి అర్పించి మోసపోయి బంధించబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ నీ హృదయమును, నీ జీవితమును ప్రభు చిత్తమునకు అర్పించుకుని ఆయన సన్నిధిలో జీవించగలిగితే అది నీకు మేలుకరమే. దేవుడు నమ్మదగినవాడు. కలిగే ప్రతి ఆపద నుండి మనలను రక్షించగలిగిన సమర్థుడు ఆయన. కనుక కోరహు కుమారులు చెబుతున్న మాటలలో ఎంతైనా సత్యమున్నదని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాలమున దేవుడు తన యొక్క వాక్యము ద్వారా వెల్లడిపరిచిన అనేక సంగతులను గ్రహించినటువంటి భక్తులు చెబుతున్న మాటలు బైబిల్లో అనేక వచనాలున్నాయి. 118వ కీర్తన 8 మరియు 9 చరణాలలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము తెలియజేయుచున్నది. 60వ కీర్తన 11వ చరణములోనూ ఈ మాటలు అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము. కాబట్టి దేవునిని శ్రమ కలిగినప్పుడు ఆశ్రయించి ప్రార్థించగలిగితే తగిన తరుణోపాయము, సలహాను దయచేస్తాడు. 121వ కీర్తన మొదటి 2 చరణాలలో భక్తుడైన దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడని తన యొక్క ప్రగాఢ విశ్వాస్యతను వెలుబుచ్చుతున్నాడు. నిజమే ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుడు మనకు గొప్ప ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆయన సన్నిధిని శరణుజొచ్చి ప్రార్థించినప్పుడు మనకు తగిన సహాయమును అనుగ్రహించి సంరక్షించి కాపాడుటకు తన యొక్క కృపా బాహువులను మన కొరకు చాచియుచున్నాడు. ఆ బాహువుల చెంత మనకు క్షేమము కలుగుచున్నది. 91వ కీర్తన 1-2 చరణాలలో భక్తుడైన మోషే చేస్తున్న ప్రార్థనలు ఈ అంశాలు ఉన్నాయి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నానని తన యొక్క ఆశాభావమును వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, దేవుని యందు పరిపూర్ణమైన నీ విశ్వాసపు భక్తిని వెలుబుచ్చి దేవుడిచ్చేటటువంటి ఆ రక్షణను, భద్రతను నీవు అనుభవించాలని కోరుతూ ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ లేఖనములో సాక్షాత్తు దేవుడే ఈ మాటలను తెలియచేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతునని. కాబట్టి ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధిని మోకరిల్లి హృదయపూర్వకముగా నీ బాధంతటిని ప్రభువుకు విన్నవించుకో. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నిశ్చయముగా దీనుల మొరను నిర్లక్ష్యము చేయక తప్పకుండా తగినటువంటి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆలస్యము చేయకు. నీ ప్రతి విధమైన కన్నీరును దేవుని సన్నిధిని కార్చు. నీ ఆవేదన అంతా కూడా ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియపరచు. దేవుడు నిశ్చయముగా నీకు సహాయము చేసి నీ ఆపదల నుంచి నిన్ను ఆదుకున్నట్టుకు తనక కృపా హస్తమును నీకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము మాకెంతో గొప్ప స్ఫూర్తిని కలిగింపు చేస్తున్నది.
ఈ లోకములో అనేక మంది వ్యక్తులను నమ్మి మోసపోయిన పరిస్థితులలో, దిక్కుతోచని స్థితిలో కొందరు తమ యొక్క ప్రాణాన్ని హత్యపరుచుకున్నట్టు కొరకు, మరికొందరు కృంగిపోతూ దేవా మతి స్థిమితము లేని వారుగా అయిపోతున్నారు. ప్రభా, మనుషుల పట్ల ఆవేశము, కోపమును ప్రదర్శిస్తూ ఈ లోకములో ఎవరి మాట నేను వినను అని వారు నాయన సంఘ విద్రోహ శక్తులుగాను, ప్రభా, సమాజాన్ని పాడు చేసే మూర్ఖులుగాను తయారవుతున్నారు. ప్రభా, వారు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. ప్రభా, కొందరు తెలియక నిన్ను ఆశ్రయించక ఇలాంటి దౌర్భాగ్య స్థితికి పాల్పడుతున్నారు. తండ్రి, ఈ వాక్యమును ఆలకించేటువంటి ప్రతి వారి విషయములో తండ్రి నీ సన్నిధిని విశ్వాసత కలిగించండి. నీవు సహాయం చేయగలవు అనే ఆ భరోసా వారు కలుగునట్లు వారి మనోనేత్రాలు తెరువు చేయండి. ప్రభా, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో ప్రభా సతమతమైపోయి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు తండ్రి. వారికి నువ్వు తప్పక సహాయం చేయమని విజ్ఞాపన వారి పక్షంగా చేస్తున్నాం తండ్రి. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు నీవే ప్రభా. నీవు చూస్తూ ఊరుకుండే దేవుడవు కావు ప్రభా. ప్రతి ప్రార్థనకు తగిన జవాబునిస్తావు ప్రభా. విడువక నాయన నీ బిడ్డలు నీ సన్నిధిని గోజాడుతుండగా ప్రతి వారికి సహాయం చేయండి. నీ సేవకులమైన మాకును, మాతోటి సేవకులకు నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. ఈరోజు స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతున్న బిడ్డలు, ఇంకా జీవనోపాధి కొరకు ప్రయాణం చేస్తున్న బిడ్డలకు నీ కృపాక్షేమమును, భద్రత దయచేయండి. అనేక రకాలైన ప్రమాదాలు వాటిల్లుతున్నాయి, సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డలను స్వస్థపరిచి కాపాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.